మిథున రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. అయితే వచ్చిన ధనం కంటే 10 రూపాయలు ఎక్కువే ఖర్చు అవుతుంది. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన విషయం. లేకపోతే అనవసరంగా వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, అటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దూర ప్రాంతం ప్రయాణం ఉద్యోగం కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అని నిర్ణయించుకుంటారు. అయితే అది అందరికీ కాదు, కొంతమందికి అది వర్తించరు కూడా. కాబట్టి ఉద్యోగరీత్యా ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందో దానికి తగినట్టుగా వ్యవహరించడం చెప్పదగిన విషయం. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన విషయం. వ్యాపార పరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. లాభాలు కూడా ఈ వారం అంతంత మాత్రంగా ఉన్నా కూడా బాగుందని చెప్పచ్చు. విహారయాత్రలు ఎక్కువ చేస్తారు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మీకు తెలియకుండానే ధనం అటు విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. సినిమా కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న అపశృతులు ఉన్నా కూడా మొత్తం ఇది వారం వీరికి బాగుంటుంది. ఉద్యోగరీత్యా టెక్నీషియన్స్ కావచ్చు, కెమెరామ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించి తీసుకోవడం చెప్పదగింది. ఎందుకంటే కెరియర్ మీద పరిపరి విధాలుగా ఆలోచన అనేది మారుతూ ఉంటుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సరే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి కాకుండా ముందుకు వెళ్తే కనుక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి, లేకపోతే ఖర్చు అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో వ్యాపారంలో కావచ్చు, లేదా వివాహ బంధంలో భాగస్వామి అయినా కావచ్చు, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఎటువంటి గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మాట్లాడడం అనేది చెప్పదగిన విషయం. అది తప్ప మిగతా అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం బాగుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, పాస్పోర్ట్ సంబంధించి, వీసాకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన విషయం. అలాగే శివాలయం దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. కిలోంబావు బియ్యాన్ని దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వెల్వెట్. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.